హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో సంక్రాంతి ఫెస్టివల్ రోజు ఏమేమి చేశామనేది ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూసేయండి. ఇక ఇంతకుముందు వీడియోలో నేను భోగి రోజు రంగోలీ వేశాను కదా, ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈరోజు సంక్రాంతి కదా, నేను డిజైన్ వేశాను అనేసి ఈరోజు చుక్కల ముగ్గుతో ఇలా వేసేసాను, డబుల్ షేడ్ వచ్చేలా. ఎలా ఉందో చెప్పండి. ఆ తర్వాత ఇక్కడ భోగి రోజు పెట్టినట్టు ఈరోజు కూడా నేను గొబ్బెమ్మలు అనేది ఇలా తయారు చేసి పెట్టేశాను. ఇక ఆ తర్వాత ఇవన్నీ కూడా చిన్న చిన్న రంగోలీ డిజైన్స్, ఇవన్నీ కూడా నేను వీడియో తీసి ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఎలా ఉందో చెప్పేసేయండి. ఇక ఆ తర్వాత గొబ్బెమ్మలు అనేది తయారు చేసేసాను కదా, వాటన్నింటిని కూడా ఈ రంగోలీలో పెట్టేద్దాం అనేసి తీసుకొచ్చాను. ఆ తర్వాత నవధాన్యాలు సేమ్ నిన్న ఈ విధంగా వేసుకున్నాము, అదేవిధంగా నవధాన్యాలు, రేగు పండ్లు, అలాగే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇలా పెట్టి డెకరేషన్ అనేది చేసేసాను. ఇక ఆ తర్వాత టిఫిన్ అనేది కంప్లీట్ అయిపోయాక లంచ్కి నేను ప్రిపేర్ చేసిన వంటకాలు ఏంటో చూసేయండి. ముందుగా నేను మెంతి, పెసరపప్పు, టమాటా అనేది వేసేసాను. ఇక ఆ తర్వాత బెండకాయ ఫ్రై అనేది చేసేసాను, చాలా ఈజీ మెథడ్లో. ఇక ఆ తర్వాత చారు, పచ్చి పులుసు అనమాట. ఇవన్నీ కూడా సంక్రాంతి రోజు నేను చేసుకున్న వంటకాలు. ఇక ఆ తర్వాత ఈవినింగ్ టైంలో మేము టెంపుల్కి వెళ్దామనేసి బీరంగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి అనేది వెళ్ళాము. ఇక ముందుగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంకి వెళ్ళాము, శివుని టెంపుల్. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకున్నాము. రష్ అనేది కూడా అంత ఎక్కువగా ఏం లేదు, అప్పుడప్పుడే వస్తున్నారు. మేము వెళ్ళింది 5:30 అయిపోయింది, అప్పటికే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి. ఇక ఆ తర్వాత పక్కకే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళేసరికి చీకటి అనేది పడిపోతుంది. ఇక్కడ చూసారుగా లోపలికి అనేది ఎంట్రన్స్ అయిపోయాము. లోపల ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. ఇక ఆ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్నాము. అదేవిధంగా లోపల మనకి స్వామివారు మెట్ల పైన ఉంటారు, పైకి ఎక్కేసి దర్శనం చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా స్పేస్ అనేది ఉంటుంది, చాలా దేవుళ్ళు కూడా ఉంటారు లోపల. వాటన్నింటిని దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇంటికి అనేది బయలుదేరిపోయాం. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.